कया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाञ्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च। एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च। एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्ण హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण माताजी। మాతాజీ హరే స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదా మీకు కృష్ణ. భగవద్గీత? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే నైస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభా మాతాజీ. హరే కృష్ణ అను మాతాజీ. దండవత్ ప్రణామ్స్. బాగున్నారా? హరే కృష్ణ బాగున్నాం ప్రభు. ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. వెరీ బాగున్నాం నైస్. ప్రభుజీ, మీరు బాగున్నారా ప్రభుజీ? అంతా బాగున్నాం మాతాజీ. కృష్ణుడి దయ వలన ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ప్రభుజీ. ఓకే మాతాజీ. జస్ట్ రీక్యాప్ చేద్దాము. మనము నిన్న 4.11 గురించి చదువుకున్నాము. ఆల్మోస్ట్ కంక్లూడ్ అయిపోయింది. అయినప్పటికీ ఒకసారి మనం రీక్యాప్ చేయడము వలన మనం ఏం డిస్కస్ చేసామనేటువంటిది మనకి గుర్తుంటుంది. దెన్ వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ శ్లోకం అన్నమాట. సో 4 యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ మనం చదువుతున్నాం. యాక్చువల్లీ భగవద్గీత అంతా కూడా ఇంపార్టెంటే, అందులో కూడా ఇంకా క్రీమ్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ లైఫ్లో అప్లై చేసుకుంటే మనకి కృష్ణ భావనామృతంలో ప్రోగ్రెస్ అనేటువంటిది తొందరగా అవుతుందన్నమాట. లేకపోతే ఎలాగా మనం లిఫ్ట్లో వెళితే మనము గమ్యము తొందరగా చేరగలము. అదే స్టెప్స్ ఎక్కుంటూ వెళితే ఆయాసము ప్లస్ డిలే రెండూ అవుతుంది. సో ఎప్పుడైతే పాసిబిలిటీ ఉంటే, ఎందుకంటే మానవుని జీవితానికి ఒక 100 ఏళ్ళు 120 ఏళ్ళు ఆయుష్ ఇచ్చినప్పుడు భగవంతుడు దాన్ని మనము వీలైనంత వరకు సద్వినియోగం చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ అప్లికబుల్, ప్రాక్టికలీ అప్లై చేసుకోవచ్చు అని అంటున్నాడు భగవంతుడు. 4.10లో ఏమన్నాడు అంటే, వీతరాగ భయక్రోధ మన్మయ మాం ఉపాశ్రిత బహవో జ్ఞాన తపస పూత మద్భావ మాగతాహ అంటున్నాడు భగవంతుడు. అంటే ఫస్ట్ స్టెప్ ఏమిటయ్యా నన్ను చేరుకోవడానికి? అటాచ్మెంటు, అంటే రాగము అంటే అటాచ్మెంట్ అన్నమాట. అలాగే క్రోధము, భయము, ఈ మూడిటిని కూడా మనము విడనాడాలి. చాలా ఈజీ. ఎలాగ మనం విడనాడాలి అనేటువంటిది మనము ఎంతో డీటెయిల్డ్గా చదువుకున్నాము. సో ఎవరైనా ఒక బ్రీఫ్గా ఈ మూడిటిని మనం ఎలాగా వీ కెన్ కాంకర్ దీస్ 3 థింగ్స్ అని చెప్పగలరా? వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపస పూత మద్భావ మాగతాః అనేది 4.10. అంటే మెయిన్ ఇక్కడ దీంట్లో చెప్పింది నేను అనేది మనం వదిలేయాలి ప్రభుజీ. హా, అంటే ఇది నేను లేకపోతే ఏదైనా నాది అని అనుకున్నప్పుడు అక్కడ ఆ కోరిక నుంచి రాగము, భయము, క్రోధము అన్ని ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి ప్రభుజీ. ఎక్సలెంట్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యూ
శ్రీకాంతి మాతాజీ పర్ఫెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సో ప్రభుజీ. వెరీ నైస్. సో ఫస్ట్ మమకారము, అదే మీరు అన్నది ఏమిటంటే మమకారము, నేను, నాది అండ్ అహంకారము, నా వల్లనే అవుతున్నది అనేటువంటిది. దీనివల్ల ఏమవుతుందంటే అటాచ్మెంట్. రాగము అంటే అటాచ్మెంట్. నేను, నాది, నా వాళ్ళు, నాది అనేటువంటిది ఎప్పుడైతే మనము బంధాలతో మనల్ని మనమే బంధించేసుకుంటున్నాం అన్నమాట. దాన్ని మనం స్లోగా విడిపించుకుంటూ పోవాలి. అంటే అది చిక్కు ముడి అయిపోయింది. పుట్టినప్పటి నుంచి కూడా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ అన్న, తమ్ముడు, ఇలాగా తాత, తర్వాత నానమ్మ, ఇలాగా ఫ్రెండ్స్, స్కూలు, ఆఫీసు, బాస్, ఇవన్నీ వీఆర్ ట్రయింగ్ అవర్ సెల్స్ వితౌట్ నోయింగ్. ఎందుకంటే అప్పుడు తెలియదు మనకి. అట్లీస్ట్ నౌ వీఆర్ ఏబుల్ టు నో దాట్. సో వీ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ దట్. సో రాగాన్ని ఎలాగ మమకారం వదులుకుంటే ఏమవుతుంది? అటాచ్మెంట్ తగ్గుతుంది. మరి భయము ఎలాగ పోగొట్టుకోవాలి? భయం అనేటువంటిది కామన్ ఫర్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. భయాన్ని ఎలా పోగొట్టుకుంటాము? ఒక వన్ వర్డ్లో చెప్పి మనం ముందుకెళ్దాం. మనం భగవంతుని శరణ వేడినప్పుడు అంతా ఆయనే చూసుకుంటాడనే నమ్మకం ఉన్నప్పుడు ఇంకా మనకు భయం అనేది ఉండదుగా ప్రభుజీ. కరెక్ట్, ఎక్సలెంట్, ఎస్. తేన వినా తృణమపి నా చలతి. నీ ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. కాబట్టి ఈ భయం పడడానికి, భయకృత్ భయనాశన, భయం కలిగించేవాడు భగవంతుడే. ఆ భయాన్ని నుంచి పోగొట్టి మనకి అభయాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా భగవంతుడే అని మనం ఎప్పుడు నమ్ముతామో, అంటే దెర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ ఫియర్ అండ్ ఫెయిత్. నమ్మకము. సో ఫియర్ వీ కెన్ ఓవర్కమ్ బై బిలీవింగ్, ట్రస్ట్, భగవంతుని నమ్మడం. వెరీ గుడ్ మాతాజీ. నెక్స్ట్, క్రోధాన్ని ఎలాగ మనము కంట్రోల్ చేసుకోగలము? క్రోధాన్ని నుంచి ఎలాగ మనము ఆ, బయటపడగలము? మనకి ఒక దాని మీద ఆశ గాని కోరిక గాని ఉన్నప్పుడు అది మనకి రాకపోయినా నెరవేరకపోయినా అప్పుడు క్రోధం అనేది వస్తుంది ప్రభుజీ. పర్ఫెక్ట్, ఆటోమేటిక్ గా రాగము అవి తగ్గుతూ ఎస్, వస్తున్నప్పుడు అది కూడా మనకి అవును, అవును, ఆ కరెక్ట్, వెరీ నైస్ మాతాజీ, ఎక్సలెంట్. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటిది అరిషడ్ వర్గాలు. సో డిజైర్ ఎప్పుడు నేను నాది అన్నప్పుడు క్రోధం మనకి దగ్గరికి రాదు, భయం కూడా మనకి దగ్గరికి రాదు. నేను నాది అనేది వదిలేసుకుంటే మనము భయాన్ని, క్రోధాన్ని కూడా కాంకర్ చేయవచ్చు. వెరీ గుడ్, వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్. వెరీ హ్యాపీ మాతాజీ, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. దీని గురించి మనము ఏం తెలుసుకున్నాము దీనివలన? ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు చెప్తారు? నన్ను ఏ విధంగా శరణు వేడతారో వాళ్ళని ఆ విధంగా అనుగ్రహిస్తాను అని చెప్పుకున్నాం కదా ప్రభుజీ. పర్ఫెక్ట్, వెరీ గుడ్. సో అంటే భగవంతుని ఎలాగ శరణు వేడతాము? ద రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి కదా, మనము బాంధవ్యాలు, ఒక భగవంతుని అనుబంధం. స్నేహితుడిలాగా, కరెక్ట్, మిత్రుడిలా ఎస్, మనము ఏ విధంగా సేవిస్తే ఆయన మనల్ని అలా అనుగ్రహిస్తాడు అని చెప్పుకున్నాము. కరెక్ట్, వెరీ గుడ్. ఏది కోరితే అది ఇస్తాను అంటున్నాడు భగవంతుడు. ఎలాగా? అదే మనం అనుకున్నాం కదా, నలుగురు నన్ను చేరుతారు, నలుగురు నన్ను చేరరు. చతుర్విధ భజంతే మాం జన సుకృతినోర్జున ఆర్థ జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నలుగురు నా దగ్గరికి వస్తారు. ఆర్తులు అంటే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, జిజ్ఞాసి భగవంతుని గురించి తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం ఉన్నవాళ్ళు, ఆ అర్థార్థి డబ్బులు కావాలి అనుకున్నవాడు, తర్వాత జ్ఞాని ఇంకా భగవంతుని గురించి ఎక్కువ తెలుసుకోవాలనేటువంటిది కలిగినటువంటి వాడు. జ్ఞాని తెలుసు, ఇంకా ఇంకా తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు. అదే అన్నాం కదా మనం, బహూనాం జన్మనామంతే జ్ఞానావాన్మా ప్రపద్యతే వాసుదేవం సర్వం ఇతి స మహాత్మా సుదుర్లభ అని భగవంతుడు అంటాడు. బహునాం జన్మనామంతే, చాలా జన్మల తర్వాతనే మనుషులు ఏమనుకుంటారు? జీవులు బహునాం జన్మనామంతే జ్ఞానావాన్మా ప్రపద్యతే, జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు నన్ను సేవిస్తారు.
అది ఎప్పుడు ఎన్నో జన్మలు. ఇప్పుడు మనమందరూ చేరామంటే ఇక్కడ రోజు మనం భగవంతుని సాధనలో మనం చేస్తున్నాం. ఎందుకు? మన మనస్సు ఇక్కడ లాగుతూ ఉంటుంది. అరే క్లాస్ మిస్ అవ్వకూడదు, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం భగవంతుడి గురించి ఇద్దాము అని మనం అందరూ కూడా పక్కన అన్ని ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మనము అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాము. అంటే ఇది సాధన. ఎందుకు అవుతుంది? ఎందుకు అలాగా మనకి ఈ తపన ఉన్నదంటే భగవంతుని మీద మనకు ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ. ఎందుకు? భగవంతుడు మనకి ఇన్ని ఇచ్చాడు కాబట్టి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మన తండ్రిని మనం తలుచుకుందాము. మనకి ఇవన్నీ సమకూర్చినటువంటి ప్రభువుని మనము సంస్మరిద్దాము. మనకి భగవంతుడు అన్ని ఈ ఈతి బాధల నుంచి కూడా బయటపడవేస్తాడు. దేవి ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ప్రపద్యంతే మాయాతీతం తరంతితే. నేనొక్కడినే, నన్ను శరణు వేడితే నీకు మాయ నీ దగ్గరికి రాదు. ఈ మాయ ఎన్నో రకాలుగా ఉంటుంది. డబ్బు మాయ ఉండొచ్చు, ఒకవేళ ఇంకోటి ఏమిటి మమకారం ఉండొచ్చు, ఆర్ సంపద గురించి, ఆర్ పదవి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అవన్నిటినీ కూడా భగవంతుడు ఏమంటున్నాడు? నన్ను శరణు వేడితే వాటి నుంచి మిమ్మల్ని దూరం పెడతాను. సో ఈ నలుగురు ఎవరు రారు అంటే, నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. ఈ ఆసురం మాయా అపహృత జ్ఞాన, మాయతో వాళ్ళ జ్ఞానాన్ని అపహరించబడినటువంటి వాళ్ళు రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారనమాట. వాళ్ళ దుష్కృతుల వలన, నామాం దుష్కృతినో, దుష్కృతి చేసిన దుష్కరులు అంటే రాక్షసులు, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు. నామాం దుష్కృతినో మూఢ అంటే ఎవరు? మూర్ఖులు అనమాట. మూర్ఖులు వాళ్ళు పట్టిందే, వాళ్ళు చెప్పిందే వేదం అనేటువంటి వాదన ఉంటుంది. వినడానికి రెడీగా ఉండరు. నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నర ఆధమ, నరుల్లో అధములైనటువంటి వాళ్ళు నన్ను సేవించరు. అలాగే మాయతో ఎవరి జ్ఞానమైతే అపహరించబడుతుందో వాళ్ళు నన్ను సేవించరు అనేటువంటిది భగవంతుడు ఇక్కడ చెప్పాడనమాట ఈ శ్లోకంలో. కాబట్టి వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగత. నన్ను ఎవరైతే ఇలా సేవిస్తారో వీతరాగ భయక్రోధలతో వాళ్ళు నన్ను చేరుకుంటారు, నా భావాన్ని పొందుతారు. అలాగే ఎవరు ఏ విధంగా నన్ను శరణు వేడతారో వాళ్ళని ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను. సో వీ హ్యావ్ టు డిఫైన్ అవర్ సెల్స్. మనం ఎలాగ కొలవాలి భగవంతుని? కొంతమంది ప్రభువులాగా కొలుస్తారు, కొంతమంది ఫ్రెండ్ లాగా ప్రేమిస్తారు, కొంతమంది లవర్ అంటే ప్రేమికుడిలాగా ప్రేమిస్తారు, సఖునిలాగా అతనితో బాంధవ్యం కలిగి ఉంటారు, పుత్రునిలాగా. ఇలాగా కొంతమంది తమ రిలేషన్షిప్స్ భగవంతునితో పెట్టుకుని ఆ విధంగానే లాలిస్తూ పాలిస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కొంతమంది మాతాజీస్ మా ఇంట్లో లడ్డు గోపాల్ అని పెడుతుంటారు ఇస్కాన్లో. అంటే ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా భగవంతునికి కొత్త చిన్న చిన్న దుస్తులు అమ్ముతారనమాట ఇస్కాన్లో. చాలా చక్కగా ఉంటాయి అవన్నీ సింగారించడం మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మన గ్రూప్లో కూడా మీరందరూ పెడుతూనే ఉన్నారు కదా. ప్రభుజీ ఉత్తమాంగి మాతాజీ కూడా అన్ని పెడతారు ప్రభుజీ. అవును మాతాజీ, ఉత్తమాంగి మాతాజీ పెడుతున్నారు, వేణుశ్రీ మాతాజీ పెడుతున్నారు, అను మాతాజీ పెడుతున్నారు. సో మీరందరూ కూడా పెడుతున్నారు. సో ఎందుకు అంటే మన భగవంతునికి మనం అంతగా ప్రేమిస్తున్నాం. భగవంతునికి ఈ ప్రేమ ఎటువంటిదంటే మనం చేసేటువంటి ప్రేమ నిష్కామ కర్మ అన్నమాట. మా భగవంతుడు, మా లడ్డు గోపాల్ చక్కగా ఉండాలి అంటే ఆ ప్రేమ తల్లి పిల్లల్ని ఎలాగైతే ప్రేమిస్తుందో అలాగా మనం భగవంతుని ప్రేమిస్తున్నాం. కాబట్టి మన బాంధవ్యం ఏమిటి? ఇప్పుడు భగవంతునితో మనకి పిల్లవాడు అన్నమాట. భగవంతుడు మన పుత్రుడులాగా మనం ప్రేమిస్తున్నాం. అందుకే భగవంతుడు యశోదాదేవికి, దేవకి వసుదేవులకి అంతటి అవ్యాజమైనటువంటి ప్రేమని కరుణించాడు. వాళ్ళ భవబంధాల నుంచి కూడా తప్పించాడు. ఎందుకు? వాళ్ళకి భవబంధనం ఏమైపోయింది? కంసుడు వాళ్ళని చెరసాలలో వేశాడు 14 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అనుకుంటాను. 8 సంవత్సరాలకే అతను వచ్చాడు మధురకి. సో 8 సంవత్సరాల వరకు, 8 అంతకుముందు 6 సో 14 ఇయర్స్ వాళ్ళు ఎందుకంటే 6 అంతకుమంది పుత్రులు కలిగారు కదా, వాళ్ళు పుట్టంగానే కంసుడు వాళ్ళని చంపేశాడు. కాబట్టి 14 ఇయర్స్ వాళ్ళు జైల్లో మగ్గారు. మనం కూడా ఈ జైలు అంటే దుర్గము, ఈ భూలోకంలో ఇదొక జైలు. 100 సంవత్సరాల గురించి ఎందుకు మనం ఇక్కడ వచ్చామంటే మనల్ని రిఫైన్ చేయడానికి భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఈ సదవకాశాన్ని మనము
భగవంతుని అలాగా ప్రేమతో పూజించినప్పుడు భగవంతుడు మనకి అనుగ్రహమిస్తాడు, అంటే ఈ భవబంధాల నుంచి ముక్తిని కలిగిస్తాడు. సో ఏ విధంగా అయినా మనం భగవంతుని సేవించవచ్చు అనేటువంటిది ఇక్కడ భగవంతుడు మనకి ఈ శ్లోకంలో చెప్పాడు. సో ఇది మనం రోజు వీలైనప్పుడు మనం గుర్తు చేసుకుని శ్లోకాలను చదువుకుంటూ వెళ్తే రోజుకు ఒక మనకి అర్థము స్ఫురిస్తుంది అనమాట ఈ శ్లోకాల వలన, ఈ ఆ, భావాలు చదవటం వల్ల. ఓకే, వెరీ నైస్. ప్రభుజీ ఇక్కడ ఈ శ్లోకానికి మనం నవవిధ భక్తి మార్గాల్ని కూడా ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చా ప్రభుజీ? అది స్టేజెస్ మాతాజీ, అది స్టేజెస్, ఇది రిలేషన్షిప్. స్టేజెస్ ఓకే, అంటే అంటే ఉమ్. సో అంటే మరి శ్రవణం దాంట్లో కూడా సాంఖ్యము దాస్యము అది కూడా ఉన్నాయి కదా ప్రభుజీ? అవును మాతాజీ, కరెక్ట్. అది కూడా యు ఆర్ రైట్. అంటే ఎలాగా భగవంతుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పూజిస్తారు. శ్రవణం అంటే పరీక్షిత్ మహారాజు ఎలాగ భగవంతుని ఆ, మహిమలను వింటూ తన్మయత్వంతో తన దేహాన్ని చాలించాడు. అక్కడ రిలేషన్షిప్ ఏమున్నది? అక్కడ పరీక్షిత్ మహారాజుకి భగవంతునికి ఏ రిలేషన్ పెట్టుకున్నాడు భగవంతుడు? రిలేషన్షిప్ ఏం లేదు, అంటే ప్రభు ఎలా ఇక్కడ ప్రభు లాగా భగవంతుడు పెట్టుకున్నాడు. ఏ ప్రభు విధంగా అంటే ఆ విధంగా అని చెప్పారు కదా ప్రభుజీ. ఏ విధంగా శరణ వేడుతారో నన్ను అదే విధంగా కరెక్ట్. ఏ యథామాం కాపాడుతానని ప్రపద్యంతే చెప్పారు తాం కదా. అదే తథైవ భజామ్యహం. అంటే అలాగే ఖట్వాంగ మహారాజు మీరు అన్నది పర్ఫెక్ట్, 100% కరెక్ట్. అంటే ఏమిటి ముక్తి అంటే నాకు ఇంకా 7 డేసే ఉన్నది భూమి మీద, లైఫ్ 7 డేసే ఉన్నదని శృంగి ఆ, శృంగి అతను శపించినప్పుడు అతనికి తెలుస్తుంది 7 డేస్ ఈజ్ టూ గుడ్ ఏ టైం అని శుకముహని అతనికి భాగవతాన్ని ఫస్ట్ టైం వినిపిస్తారనమాట. సో అప్పుడు అతను అంటే ఆల్రెడీ శ్రీకృష్ణుడు ఎవరు? అర్జునునికి సఖుడు, అంటే ఆల్మోస్ట్ తన తండ్రి తాత, అంతే కదా. తండ్రి అభిమన్యుడు, తండ్రికి తండ్రి అర్జునుడు, అర్జునుడితో సమానంగా ఆ టైంలో ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణుడు. సో అతను సంబంధం ఏమిటి? తాత, అంతేనా? హరిబోల్. అంతే ప్రభుజీ. సో అంటే ఏ విధంగా అంటే స్టెప్స్ మీరు అన్నది స్టెప్స్, రిలేషన్షిప్స్, ఏ రిలేషన్షిప్ అయినా మనం పెట్టుకోవచ్చు. సో శ్రవణము అంటే భగవంతుని గురించి మనము చదవడం వల్ల, వినడం వలన ఆ మా చెవులు అనేటువంటి కుండల్లోంచి అమృతము భగవంతుని మన హృదయంలో వసిస్తున్నటువంటి భగవంతుని మీద అమృతాన్ని కురిపిస్తున్నాం అనమాట. భగవత్ శ్రవణం కీర్తనం, నోటితో మనము భగవంతుని నామజపం చేస్తున్నాము. అలాగే నవవిధ భక్తులు కూడా ఉన్నాయి. దాస్యము, సాఖ్యము, ఆత్మనివేదనం. బలి చక్రవర్తి ఆత్మనివేదనానికి ఎగ్జాంపుల్. నాకు ఇంతకంటే మహద్భాగ్యం ఏముందయ్యా, నేను నీ ఆ, కాలుని నా శిరస్సు మీద పెట్టుకుని నా ఆజ్ఞని, నా ప్రతిజ్ఞని నెరవేర్చుకుంటాను అని అతను ఆత్మని అంటే మొత్తం తన దేహాన్ని, తన ఆత్మని భగవంతునికి సమర్పించేస్తాడనమాట. సో అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనం చదువుకుంటూ పోతే దీనికి అసలు కంటిన్యూస్గా మనకి ఇంకేమీ వద్దు లైఫ్లో, కేవలం దీని గురించే మనం మొత్తం లైఫ్ అంతా స్పెండ్ చేయొచ్చు అనేటువంటి భావన మనలో వచ్చేస్తుంది అనమాట. వెరీ వెరీ నైస్. సో వెల్ కనెక్టెడ్ మాతాజీ. నవవిధ భక్తులు కూడా ఒక విధంగా భగవంతుని చేరుకునేటువంటి మార్గం. వెరీ నైస్. సో అందరికీ గుర్తుంది కదా మాతాజీ నవవిధ భక్తులు? కింద ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. ఓకే, సో లెట్స్ గో టు శ్లోక నంబర్ 12. ఇందులో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ రెండిట్లో? ఓకే, సో విల్ గో టు 4th చాప్టర్, శ్లోక నంబర్ 12. కాంక్షంతః కర్మణాం సిద్ధిం. సరే, ఒక్క నిమిషం మాతాజీ. ಚಿನ್ನ ನಮಿತನ ಫೋನ್ ಬರ್ತಾ ಇದೆ, ಫೋನ್ ಮಾಡಿ. ನಮಿತಾ ಮಾಡಿ. ఓకే, కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా.
మళ్ళీ ఒకసారి చదువుతాను. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఒకసారి చదవండి మాతాజీ. ప్రభుజీ ఎవరైనా చదువుతారా ప్రభుజీ? నేను చదవను ఆ, ప్రభుజీ. మీరే చదవండి మాతాజీ. ఓకే ప్రభుజీ. ఆ. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. వెరీ నైస్ మాతాజీ, హరే కృష్ణ నైస్. ప్రభుజీ. ఓకే, మీనింగ్స్ చదువుతారా ప్రభా మాతాజీ? చదువుతాను ప్రభుజీ. ఆ, కాంక్షంతః కోరుతూ కర్మాణం కామ్యకర్మలకు సిద్ధిం పూర్ణత్వాన్ని యజంతే యజ్ఞాల ద్వారా పూజిస్తారు. ఇహ ఈ భౌతిక జగత్తులో దేవతలను క్షిప్రం అతి శీఘ్రమే హి నిశ్చయంగా మానుషే మానవ సంఘములో లోకే ఈ జగత్తులో సిద్ధి విజయము భవతి కలుగుతుంది కర్మజ కామ్యకర్మ నుండి. ఈ లోకంలో జనులు కామ్యకర్మలలో విజయమును కోరుకుంటారు, అందుకే వారు దేవతలను పూజిస్తారు. సహజంగా వారు ఈ జగత్తులో శీఘ్రమే కామ్యకర్మలకు ఫలాలను పొందుతారు. భాష్యం: ఈ భౌతిక జగత్తులో దేవుళ్ళు లేదా దేవతల గురించి ఒక గొప్ప తప్పు అభిప్రాయం ఉన్నది. అల్పబుద్ధి కలిగిన జనులు గొప్ప పండితులుగా చలామణి అవుతున్నప్పటికీ ఈ దేవతలను భగవంతుని వివిధ రూపాలుగా భావిస్తారు. నిజానికి దేవతలు భగవంతుని విభిన్న రూపాలు కారు, వారు భగవంతుని వివిధాంశాలు. భగవంతుడు ఒక్కడే, కానీ అంశాలు చాలా ఉంటాయి. నిత్యానాం భగవంతుడు ఒక్కడేనని వేదాలు చెప్పాయి. ఈశ్వరః పరమః కృష్ణః పరమేశ్వరుడు ఒక్కడే, శ్రీకృష్ణుడే. ఈ భౌతిక జగత్తుని పాలించడానికి దేవతలకు శక్తులు ఇవ్వబడినాయి. ఈ దేవతలందరూ విభిన్న స్థాయిలో భౌతిక శక్తి కలిగిన జీవులే. నిత్యానాం వారు భగవానునితో అంటే నారాయణునితో, విష్ణువుతో లేదా కృష్ణునితో సమానులు కాజాలరు. ఎవడైతే భగవంతుడు దేవతలు ఒకే స్థాయి ఉన్నారు అని తలుస్తాడో వాడు నాస్తికుడు లేదా పాంసుడనని పిలువబడతాడు. బ్రహ్మ, శివుడు వంటి మహాదేవతలైన భగవంతునితో పోలరు. నిజానికి భగవంతుడు బ్రహ్మ, శివాది దేవతలచే పూజించబడతాడు. శివ విరంచి నుతం అయిన ఆశ్చర్యకరంగా భగవానుని మనుష్య రూపం ఆపాదించడం లేదా భగవానుని జంతు రూపాన్ని ఆపాదించడం అనే తప్పు భావనలో మూఢులచే పలువురు మానవ నాయకులు అర్చించబడుతూ ఉంటారు. ఇహ దేవతాః అనే పదాన్ని ఈ భౌతిక జగత్తులోని శక్తిమంతుడైన మనిషిని లేదా దేవతను సూచిస్తుంది, కానీ నారాయణుడు, విష్ణువు లేదా దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ జగత్తుకు చెందినవాడు కాడు. చదవమంటారా ప్రభుజీ? చాలు మాతాజీ, ఇక్కడ వరకు స్టాప్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఓకే ప్రభుజీ. Okay, first we'll understand what is the meaning of these words. Kankshantah karmanam siddhim yajanta iha devataha క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. అంటే ఏమంటున్నాడు భగవంతుడు? మనుషులు కోరికలు కోరుతూ ఉంటారు. మనకి కోరికలు అంటే మనం ఎంతో ముందు డిజైర్స్ అనేటువంటిది ఎన్నోసార్లు తెలుసుకున్నాం. మానవ జీవితంలో మనిషికి ఉన్నటువంటి కోరికలు ఏ జంతువుకి ఉండదేమో బహుశా. అందుకే మనిషి ఒక విచిత్ర ప్రాణి. ఎన్ని కోరికలు తీర్చినప్పటికీ కూడా ఇంకా ఇంకా కోరుకుంటూనే ఉంటాడు. అది కావాలి, ఇది కావాలి. ఒక కోరిక వెంటనే తీరిందనుకోండి, ఇంకొక కోరిక. ఆ కోరిక తీరలేదంటే కోపం వచ్చేస్తుంది. సో ఆ కోపం వల్ల ఎంతో నాశనం కూడా జరిగేటువంటి, కోపం వల్ల ఏమిటి నాశనాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా ఎంత రాజులు చూసాం మనం ఇంతకుముందు. రాజులు, చక్రవర్తులు అంతా కూడా రాజ్యకాంక్షతో రాజ్యాన్ని విస్తరించాలి, ఎంతోమంది సైనికులని
అందులో బలి చేశారు. అశోక చక్రవర్తి మనకి తెలుసు. అశోకుడు కళింగ యుద్ధంలో ఎంతోమందిని పోగొట్టుకున్న తర్వాత తను సన్యాసాన్ని, బౌద్ధత్వాన్ని తీసుకున్నాడు. ఎందుకు ఎందుకు రాజ్యకాంక్ష? ఉన్న దాంట్లో సంతృప్తి లేదా అంటే సంతృప్తి మనిషికి లేదన్నమాట. సో ఈ సంతృప్తి అంటే కోరికలను తీర్చుకోవడానికి మనుషులు ఏం చేస్తారు అంటే వివిధ వివిధ దేవతలని ఆరాధిస్తారు అంటున్నాడు. ఈ భౌతిక జగత్తులో జనులు కామ్యకర్మలలో సిద్ధిని వాంఛించి దేవతలను పూజింతురు. దేవుడు, దేవతలు దేర్ ఆర్ డిఫరెన్స్. ఇప్పుడు దేవుడు అంటే ఒక్కడే, దేవాది దేవుడు. దేవుడు అంటే ఎవరు? భగవంతుడు, శ్రీకృష్ణుడు. ఎందుకు మనం అతన్ని దేవుడు అంటున్నాం, మిగతా వాళ్ళని దేవతలు అంటున్నామంటే ఇక్కడ అంశాల గురించి చెప్తున్నాడు భగవంతుడు. ఏమిటి? ప్రాంశ అంటే అంటే నా, స్వాంశ ప్రాంశ అని రెండు ఉన్నాయి. స్వ అంశ. స్వ అంటే ఏమిటి? నేను, నా యొక్క విస్తరించినటువంటి అంశ. అలాగే భగవంతుడి నుంచి విస్తరించినటువంటి అంశాలు ఎవరు అంటే విష్ణువు నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి రుద్రుడు. అలాగా. సో వీళ్ళందరూ కూడా దేవతలు. బ్రహ్మ, రుద్రులు, గరుడశేషులు, తర్వాత మిగతా దేవతల వారు దిక్పాలకులు, తర్వాత ఇంకా వేరియస్ కేటగిరీస్ ఆఫ్ గాడ్స్ ఆర్ దేర్. 33 కోట్ల దేవతలు. 33 కోట్ల అంటే అక్కడ కోట్లు కాదు, నంబర్స్ కాదు, వెరైటీ. 33 కోట్లు అంటే 33 వెరైటీస్ ఆఫ్ దేవతలు ఉన్నారు, డిగ్రీస్. ఎలాగైతే మనకి చిన్న పంచాయతీ రాజ్లో నుంచి పంచాయతీ ప్రెసిడెంట్, పంచాయతీలో మెంబర్స్ ఉన్నారు. ఆ మెంబర్స్కి ఉంటే మళ్ళీ దానికి వార్డు మెంబర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు. అలాగే ఒక్కొక్క స్టేజ్లో వెళ్తూ ఉంటే పైన వరకు మనకి ఎక్కడ చీఫ్ మినిస్టర్ నుంచి తర్వాత ఎంపీసు, ఎమ్మెల్యేసు, తర్వాత ఎమ్మెల్సీసు, తర్వాత మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్సు, స్టేట్ మినిస్టర్సు, తర్వాత ప్రైమ్ మినిస్టర్. అలాగా ఎలాగైతే ఉన్నారో ఇక్కడ కూడా దేవతల్లో కూడా వేరియస్ కేటగిరీస్ ఆఫ్ డెమీ గాడ్స్ ఆర్ దేర్. అందుకే దేవతలను ఏమంటారు ఇంగ్లీష్లో? డెమీ గాడ్స్ అంటారు. ఓన్లీ కృష్ణున్నే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఎందుకంటే ఇది ఇంగ్లీష్లో కరెక్ట్గా ట్రాన్స్లేషన్ లేదు, అన్నిటికీ గాడ్ అనే వాడేస్తుంటారు. ఒక్కొక్కసారి ఏమంటారు? ఏంజిల్స్ అంటారు. ఏంజిల్స్ దేవతలు. సో మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే దేవుడు ఒక్కడే, ఆది దేవుడు. ఎవరు? శ్రీకృష్ణుడు. ఈశ్వరో పరమో కృష్ణ, సచ్చిదానంద విగ్రహ, ఆదిర్ గోవింద, సర్వకారణ కారణం. ఆయన తప్ప మిగతా వాడు ఎవరికి ఏది చేత కాదంటే చేత కాదని కాదు, స్వతంత్రంగా వాళ్ళు ఎవరు ఏ పని చేయలేరు. అందరూ కూడా భగవంతుని మీద ఆధారపడి వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో వాళ్ళకి ఇచ్చినటువంటి డిస్క్రిషనరీ పవర్స్, అంటే ఏది చేయాలి. ఇప్పుడు మోక్షం కావాలనుకుంటే మనకి బ్రహ్మనో, విష్ణువునో, రుద్రున్నో పూజిస్తే మోక్షం రాదు. ఎవరికి మోక్షం కలగాలంటే వసుదేవుడి కుమారుడైనటువంటి వాసుదేవుడు, శ్రీకృష్ణుడిని మట్టుకే మనము పూజించినప్పుడు మనకి మోక్షం అనేటువంటిది లభిస్తుంది. అన్ని మతాలు, ఇప్పుడు మనకి హిందూ మతాల్లో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఏమేమో మనకి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు కనుక యూట్యూబ్ ఓపెన్ చేసి చూసారనుకోండి, అందులో ఒక అతను చెప్తాడు, ఏమిటి? మీకు ఉద్యోగం రావాలి వెంటనే అంటే 21 రోజులు ఈ శ్లోకాన్ని పఠించండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. ఎందుకు అంటే అది ప్రూవ్ అయిందనమాట. వేదాలలో ఉన్నటువంటి శ్లోకాలు అవన్నీ. వేదం ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే వేదము భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోంచి వెలువడినటువంటి గ్రంథం అనమాట వేదము. సో వేదాలు అపౌరుషేయం, అంటే పురుషులు చెప్పినటువంటి కాదు, పరమ పురుషునైనటువంటి శ్రీకృష్ణుడు అది చెప్పినటువంటిది. సో కాబట్టి ఆ శ్లోకానికి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. అది ఎవరివ్వాలి? ఉద్యోగం ఎవరివ్వాలి? దానికి ఒక దేవత ఉన్నారు. ఆ దేవతకి ఏంది? ఈ శ్లోకం ఉన్నది. దానికి ఏం చేయాలి? అది కూడా ఒక తపస్సే. మీరు 21 రోజులో 108 సార్లు ఒక్క రోజుకి ఇలాగా ఉండాలి, భగవంతునికి ఇది నైవేద్యం పెట్టాలి. అప్పుడు అది ప్రీతి చెంది ఆ భగవంతుడు మీకు ఉద్యోగం అనేటువంటిది ఇస్తాడు. డబ్బులు కావాలి, కుబేరుణ్ణి ఆశ్రయించండి. చదువు కావాలి, సరస్వతీదేవిని ఆశ్రయించండి. మీకు శీఘ్రమే ఫలితాలు కావాలి, ఈశ్వరుణ్ణి, పార్వతీ పరమేశ్వరుని, మీరు ఈశ్వరుణ్ణి కొలవండి. మనో అభిమాని దేవత ఈశ్వరుడు. సో మీరు ఈశ్వరుడు అంటే భోలాశంకరుడు. ఆయనకి వెంటనే ఆయన కోరికలు తీరుస్తాడనమాట. ఇది భౌతిక జగత్తులో మీకు కోరికలు కావాలంటే ఈశ్వరుణ్ణి వెంటనే
ప్రీతి చెంది అతనికి పూజ చేసినప్పుడు సోమవారాలు ఉపవాసం చేస్తాము, అలాగే అభిషేకాలు చేయిస్తాము, కార్తీక మాసంలో ఉపవాసాలు చేస్తాము. ఇవన్నీ కూడా ఎందుకు? ఈశ్వరుణ్ణి ప్రీతి చెంది అతడు మనకు కోరిన కోరికలు వెంటనే తీర్చాలి అనేటువంటి కోరికలు. కానీ ఈశ్వరుడు స్వతంత్రుడా అంటే ఆయనకి ఆ పోర్ట్ఫోలియో ఇచ్చాడు భగవంతుడు. ఆయన కూడా భగవంతుని పవర్ వల్లనే ఆ కోరికలు తీరుస్తున్నాడు. మరి బ్రహ్మ పుత్రులు కావాలి, పుత్రకామిష్టి యాగం చేయండి, స్వర్గము కావాలి, జ్యోతిష్ఠ హోమం అనేటువంటిది చేయండి. ఇలాగా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత, ఆ దేవతకి పూజింపజేయాల్సిన శ్లోకము అన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళు, వెదర్ దే ఆర్ ఇండిపెండెంట్ ఇగ్నోరింగ్ గాడ్ అంటే నో. వాళ్ళకి పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? శ్రీకృష్ణుని నుంచి వచ్చాయి. కాబట్టి మనం ఈ భౌతిక జగత్తులో మనకి కావలసిన కోరికలు తీర్చుకోవడానికి డిఫరెంట్ దేవతల్ని ఆశ్రయిస్తాము. కానీ వన్ ఇంపార్టెంట్ థింగ్ వీఆర్ ఫర్గెటింగ్ ఈజ్ వాళ్ళలో కూడా భగవంతుడు ఉండి వాళ్ళ చేత ఈ కోరికలు మనకి తీరుస్తున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. సహజముగానే మానవుడు ఈ జగత్తులో తమ కామ్య కర్మలకు వెంటనే ఫలితమును సాధించును. ఎందుకు? మీరు ఈ దేవతల్ని పూజించారు. చదువుకి సరస్వతీదేవిని పూజించండి. మనకున్న ఇప్పుడు ఎక్కడ బాసరా, నిజామాబాద్లో బాసరా అని ఉంది. అక్కడ మనం అక్షరాభ్యాసం చేస్తారు పిల్లలకి. అంటే బాసర సరస్వతి దేవి దగ్గర అక్షరాభ్యాసం చేస్తే మంచి చదువు వస్తుంది పిల్లలకి. ఎందుకంటే స్టార్టింగ్ దేవత అక్కడ. అలాగా వెళ్తుంటారు. అలాగే వర్గల్ అని ఒకటి ఉంది హైదరాబాద్ దగ్గర. అక్కడ కూడా సరస్వతీదేవి టెంపుల్ ఉంది. అక్కడ కూడా అక్షరాభ్యాసాలు చేస్తారు. ఇలాగ తిరుపతి వెంకటరమణ స్వామి, వెంకటేశ్వరుని వేడుకుంటాము, మొక్కులు మొక్కుతాము. వెంటనే మనకి భౌతిక జగత్తులో ఏది కావాలన్నా ఆ కోరికలు నెరవేరుస్తాయి అనేటువంటిది మనకున్నది. సో ఇవన్నీ కూడా మనకి దేవతలు సమకూరుస్తున్నారు, లేదని కాదు. కానీ మానవులు అర్థం చేసుకోవడం లేదు. ఇవన్నీ భగవంతుడే వాళ్ళకి ఇచ్చినటువంటి పవర్ వలన. ఎందుకు? బ్రహ్మదేవుడే చెప్తాడు. బ్రహ్మదేవుడు ఫస్ట్ భగవంతుని నాభి కమలం నుంచి జన్మించాడు కదా. జన్మించినప్పుడు అతనికి నాభి కమలం పైన కూర్చుని చూస్తుంటాడనమాట. అతనికి ఉన్నది ఫస్ట్ ఒక శిరస్సే ఉన్నది. తర్వాత కుడివైపు చూశాడు, ఎవరైనా ఉన్నాడా అంటే అప్పుడు ఇంకొక శిరస్సు వచ్చింది అక్కడికి. మళ్ళీ వెనక వైపు చూశాడు, ఇంకొక శిరస్సు అక్కడ వచ్చింది. మళ్ళీ ఎడం వైపు తిరిగాడు, అక్కడ ఇంకొక శిరస్సు వచ్చింది. అలాగా 4 శిరస్సులు ఏర్పడ్డాయి బ్రహ్మదేవునికి. అయినప్పటికీ అతనికి తెలియలేదు ఎవరు ఎక్కడ, నేను అసలు ఎందుకు వచ్చాను, ఎవరు నన్ను సృష్టించారు అని తెలుసుకోవాలనే కుతూహలంతో ఆ పద్మంలో నుంచి వెళ్ళాడనమాట. కాడలో నుంచి వెళ్ళి అక్కడ ఒక సౌండ్ చేశాడు బ్రహ్మ. ఆ సౌండ్ వలన సరస్వతీదేవి అతని నాలుక మీద ఉద్భవించింది. వాళ్ళెప్పుడు ఆది దంపతులే, వాళ్ళెప్పుడు దంపతులే, బ్రహ్మ సరస్వతి. సో వాళ్ళిద్దరూ తపస్సు చేసినప్పుడు వాళ్ళకి ఒక సౌండ్ వినిపించింది, తపస్సు చెయ్యి. తపస్సు చేసి 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అతనికి భగవంతుడు ఆదేశించాడు, నువ్వు సృష్టి కార్యము చెయ్యాలి. అది కూడా అప్పుడు ఏమంటాడు బ్రహ్మదేవుడు, నా చేత కాదు, ఎందుకంటే స్వతంత్రుడను కాదు, నువ్వే నాలో ఉన్నావు కాబట్టి నా కార్యం ఏది చేసినా కూడా నువ్వే నాతో చేయించు అని ఆదిదేవుడైనటువంటి ఆయన ఆ బ్రహ్మ అతన్ని వేడుకున్నప్పుడు మనమెంత. సో కాబట్టి మనం అందుకే ఫస్టే అనుకున్నాం కదా, మనం డిస్కస్ చేసాం, ఎలాగైతే చెట్టు యొక్క వేళ్లలో మనం నీళ్లు వేయాలి, చెట్టుకి పైన వేయరు ఎవరు. చెట్టుకి కింద వేళ్లలో నీళ్లు వేస్తాం. అప్పుడు అదన్నీ గ్రహించి చెట్టు కొమ్మలకి, రెమ్మలకి, తర్వాత ఆకులకి, ఫలాలకి అన్నీ కూడా అది నీటిని సప్లై చేస్తుంది, అంటే శక్తి సప్లై చేస్తుంది అనమాట. ఎలాగ ఈ ఎగ్జాంపుల్లో మనకి తెలుస్తుందో, భగవంతుడు శ్రీకృష్ణుని కనుక మనం అర్చిస్తే మిగతా దేవతలందరూ, మీరు కోరుకోవద్దని అనట్లేదు, మనకి భౌతిక జగత్తులో కోరికలు తప్పకుండా నెరవేరిస్తేనే మనం సాటిస్ఫై అవుతాము. సాటిస్ఫై అయినప్పుడే భగవంతుని మనము శరణు వేడుకోవడానికి అవుతుంది. ఎందుకంటే మనం అందరూ కూడా సామాన్య మానవులం. ఓన్లీ ఋషులు, తర్వాత సాధకులు మట్టుకే అన్నీ త్యజించి అరణ్యాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు భగవంతుని మీద తీవ్రమైనటువంటి తపస్సు చేసి అన్న ఆహారాదులు మానేసి చేస్తారనమాట. మనకి అవి కుదరదు. ఎందుకు? ఈవెన్ హంగ్రీ మ్యాన్ if you don't feed an hungry man, he will not work, because a hungry mind will not work properly. కాబట్టి కోరికలు తీర్చుకోవాలి, కానీ మనం కోరుకున్నప్పుడు ఏం చేయాలి? ఈశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం, భగవంతుడా, ఈశ్వరుడా, పరమేశ్వరుడా, నాకు ఈ
కోరిక నెరవేర్చు తొందరగా అప్పుడు కోరుకున్నప్పుడు ఏం చేయాలంటే అందులో ఈశ్వరునిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి మనము తలుచుకొని కోరుకోవాలన్నమాట. ఎందుకంటే శ్రీకృష్ణుడే వాళ్ళకి ఆ శక్తి అనేటువంటిది ఇస్తున్నాడు. సో ఈశ్వరుడు అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకు? నా ప్రభువుని కూడా వీళ్ళు తలుస్తున్నారు కాబట్టి శీఘ్రంగా వాళ్ళ కోరికల్ని ఇంకా తొందరగా నెరవేరుస్తాడనమాట. సో ఎప్పుడైతే మనం మన ప్రభువుని తలుచుకుంటామో అప్పుడు మనం ఏ దేవతల్ని శరణు వేడతామో ఆ దేవతలు కూడా మనకి తొందరగా సిద్ధి అనేటువంటిది కలుగు చేస్తారు అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకా భాష్యంలో ఏం చెప్తున్నారంటే ఈ లోకములో దేవతలను కూర్చిన అనేక అపోహలు కలవు. అల్పజ్ఞులు గొప్ప విద్వాంసులుగా చలామణి అవుతున్నను వారు ఈ దేవతలను భగవంతుని వివిధ రూపాలుగా భావించుదురు. అంటే ఇప్పుడు మనం అంటున్నాం ఏమిటి, ఇది చాలా పెద్ద అపోహ ఉన్నది. వీ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ మిస్కన్సెప్షన్. ఏమిటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ ఒకటే. దే కెనాట్ బీ సేమ్. ఎలాగా? తాత తండ్రి మనవడు ఒక్కళ్ళే ఎలాగవుతారు? ఇది మనకి నార్మల్గా, ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో ఒక వర్డ్ వచ్చేసింది. ఏమిటి? సెక్యులరిజం. అన్ని మతాలు ఒకటే, అందరూ ఒకటే. దాటి కరెక్టే, అందరు మతాలు ఒకటే, అందరూ కరెక్టే. అంత దేవుళ్ళు ఒకటే. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకు అంటే భగవంతుని ప్రాంశ రూపాలు కొన్ని ఉన్నాయి, స్వాంశ రూపాలు కొన్ని ఉన్నాయి. స్వ అంశ రూపాలు శ్రీకృష్ణుడు, బలరాముడు ఎక్స్పాన్షన్, అలాగే రాముడు, విష్ణువు, వీళ్ళందరూ కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ కృష్ణ. అంటే సేమ్ పొటెన్సీ వీళ్ళందరిలో కూడా ఉంటున్నది. అలాగే ప్రాంశ రూపాలు అంటే సేవకులు, సేవకుడు. దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రభు, మాస్టర్ అండ్ సర్వెంట్. సో వెన్ విష్ణు గేవ్ బర్త్ టు బ్రహ్మ త్రూ హిస్ నాభిలో నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. మరి ఎలాగ ఒకటే అయిపోతాడు? బ్రహ్మదేవుని మన భృకుటి నుంచి రుద్రుడు ఉద్భవించాడు. అంటే శివుడు, పరమేశ్వరుడు. బ్రహ్మదేవుని భృకుటి అంటే మనకి ఏమిటి? ఐబ్రోస్. ఈ ఐబ్రోస్ 2 ముడి వేశాడనమాట బ్రహ్మ. కోపం వచ్చినట్లు నటించాడు. ఎందుకు? తను సృష్టించినటువంటి ప్రజాపతులు ఎవరూ కూడా, అంటే సనక సనాతనులు బ్రహ్మచర్యాన్ని తీసుకున్నారు. మిగతా వాళ్ళకి నారదుడు కూడా నేను బ్రహ్మచర్యని అవుతాను, నేను పుత్ర సంతానం నాకు వద్దు, పెళ్లి చేసుకోను అని వెళ్ళిపోయారు. సో అప్పుడు అతనికి కోపం వచ్చింది. నేను చెప్పిన మాట వినడం లేదని కోపం వచ్చినప్పుడు నటించినప్పుడు శివుడు ఉద్భవించాడు. సో ఎప్పుడు శివుడు ఉద్భవించినప్పుడు కాబట్టి